హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే కరివేపాకు పొడి రైస్ చేసి చూపించబోతున్నాను. రైస్ మిగిలిపోయినా లేదా లంచ్ బాక్స్లో పెట్టాలనుకున్నా కానీ పర్ఫెక్ట్ రెసిపీ. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనము 1 టీ స్పూను ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని లైట్గా వేగనివ్వాలి. పప్పులన్నిటినీ నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మాడిపోతాయి, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. మిరపకాయలు మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఈ మిరపకాయలు నువ్వులు కూడా మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు కరివేపాకుని ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిల్ని చల్లార్చేసుకోవాలి. చల్లార్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొనేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోకూడదు, కొంచెం బరగ్గా చేసుకోవాలి. కొంచెం చింతపండు అలాగే కొంచెం కల్లుప్పుని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి, మనకి ఎక్కువ స్మూత్ పేస్ట్ చేసేసుకోకూడదు. మనకి అక్కడక్కడ పప్పులు లైట్గా తగులుతుంటే ఈ పొడికి చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని వేరుశనగ పప్పులు యాడ్ చేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పులు 1 నిమిషం పాటు దూరగా వేయించుకోవాలి. మరి మాడిపోయేటట్టు వేయించుకోకూడదు, కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మనం తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకున్నది, అలాగే కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పోపు మనకి ఎక్కడ మాడిపోకూడదు. అలాగే ఇందులోకి ఒక 4-5 జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసేసుకొని లైట్గా వేయించేసుకోవాలి. ఇలా వేగాక ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు పొడి మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగ నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది పొడి మొత్తము. ఇలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ నిండా రైస్ని తీసుకున్నాను. అంటే 1 కప్పు రైస్ ఉంటాయి. ఆ రైస్ మొత్తం తీసుకునేసి ముందుగా ఆరబెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మొత్తం ఈ కరివేపాకు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఉండలున్నా పర్వాలేదు, ఆయిల్ కాబట్టి మొత్తం విడిపోతుంది. ఇలాగా నీట్గా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం రైస్కి అంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అంతేనండి, అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి లేదా రైస్ మిగిలితే కూడా దీంతో పర్ఫెక్ట్గా ఇలా పొడి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్